హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. నేను మీ లావణ్య. మంజుమేల్స్ బాయ్స్ ఈ మలయాళం మూవీ ఎందుకింత ట్రెండ్ అవుతుంది? 100 కోట్లకు పైగా రాబట్టిన ఈ మూవీ కథేంటి? అసలు ఈ మూవీలో హీరో ఎవరు? ఇంతకీ తెలుగులో వచ్చిందా? ఈ వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. ఈ మధ్య కాలంలో మలయాళం సినిమాకి నేరుగా తెలుగులో రిలీజ్ చేస్తున్న సంస్కృతి పెరుగుతుంది. ఒకప్పుడు మలయాళ సినిమా పరిశ్రమ అంటే చిన్న చూపు ఉండేది, కానీ కరోనా సమయంలో తెలుగు వారంతా మలయాళ సినిమాకి అలవాటు పడ్డారు. ఇక మలయాళంలో 100 కోట్ల కలెక్షన్స్తో మంజుమేల్ బాయ్స్ రికార్డులు క్రియేట్ చేసింది. ఈ మూవీ లాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. సర్వైవల్ థ్రిల్లర్గా దాదాపు 20 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ మూవీ 100 కోట్లకు పైగా వసూళ్లకు రాబట్టింది. రిలీజ్ అయిన 2 వారాలు అవుతున్న థియేటర్లలో కాసుల వర్షాన్ని కురిపిస్తుంది. షౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాషి, సాబు వర్గీస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలకు చిదంబరం దర్శకత్వం వహించాడు. సర్వైవల్ జోనర్ హాలీవుడ్లో చాలా ఫేమస్. ఈ జోనర్లో హాలీవుడ్లో రెగ్యులర్గా సినిమాలు రూపొందుతుంటాయి. సో ఇండియన్ స్క్రీన్ పైన మాత్రమే సర్వైవల్ మూవీకి రావడం అరుదులో చెప్పుకోవాలి. ఎలాంటి అరుదైన జోనర్లో వచ్చిన సినిమానే మంజుమేల్ బాయ్. 2006లో జరిగిన యథార్థ ఘటన ఇది. వందలాది అడుగుల లోతైన లోయలో పడిన ఒక యువకుడి అతడి స్నేహితుడి ప్రాణాలను తెగించి ఎలా కాపాడారు అన్నదే ఈ సినిమా మేల్ స్టోరీ లైన్. సింపుల్ పాయింట్లతో రియలిస్టిక్ గా ఈ సినిమా తెరకెక్కించాడు డైరెక్టర్. నటీనటులు యాక్టింగ్, విజువల్స్, బీజిఎం ఈ సినిమాకి ప్రాణం పోశారు. రియల్ లైఫ్ లో యూత్ గ్యాంగ్ ఎలా ఉంటారు, వాళ్ళ అల్లరి పనులు, గొడవలు, వారి మధ్య ఉండే అనుబంధాన్ని ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యేలా చాలా సహజంగా మంజుమేల్ బాయ్స్ తో చూపించారు. గుణకేవ్ సెటప్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది. కమల్ కల్ట్ సినిమా నేపథ్యాన్ని, ఆ సినిమాలోని కమల్ని నీ ప్రేమ లేఖ అన్న పాటను, బీజియంను దర్శకుడు చక్కగా వాడుకున్నాడు. ఈ సినిమాలో హీరో అంటూ ఎవరు లేరు. ప్రతి పాత్రకు సమానమైన ఇంపార్టెన్స్ ఉంటుంది. వీరిలో సౌబిన్ షాహిర్ ఎక్కువగా గుర్తుండిపోతాడు. అతని నటన ఆకట్టుకుంది. మిగతా ఫ్రెండ్స్ బ్యాచ్ యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్ గా ఉంది. తమిళ నటులు జార్జ్ మారియన్, రామచంద్ర కీలక పాత్రలు చేశారు. మరి మంజుమేల్ బాయ్స్ సినిమా మీరు చూశారా? అవును అయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్నటువంటి బెల్ గంట మాత్రం కంపల్సరిగా కొట్టండి. థ్యాంక్ యూ.